పని జరిగితే వైఎస్ జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్. హామీలు అమలు చేయకపోవడంతోనే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 ఏళ్లు పాలించారని ఆరోపించారు. వైసీపీ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. గంజాయి బెట్టింగ్ బ్యాచ్ కోసం జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. మరి గత ప్రభుత్వంలో 250 పెంచుకుంటే వెళ్ళాడు ఆయన. అలాగే ముఖ్యంగా దీపం పథకంతో సంవత్సరానికి 3 సిలిండర్లు అనేది కూడా హామీ నిలబెట్టుకుంటూ ఇవ్వడం జరిగింది. అలాగే గుంతల రహిత రోడ్డు సుమారు 1200 కోట్లతో మరి ఎక్కడ గుంతలు లేకుండా రాష్ట్రం అంతా కూడా గత 5 ఏళ్లు నిర్లక్ష్యం వల్ల రోడ్లు అస్తవ్యస్తంగా మారటం వల్ల మొత్తం 1200 కోట్లతో రోడ్లన్నీ కూడా సరి చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే ఎంఎస్ఎంఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెట్టడం 39 నియోజకవర్గాలే కాకుండా 175 నియోజకవర్గాల్లోని పెట్టి ఉపాధి అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అన్నారు, అసలు ఎక్కడా కూడా ఏ జాబ్ కి నోటిఫికేషన్ ఇవ్వకపోవటం, ఎక్కడ నోటిఫికేషన్ అనేది జారీ చేయకపోవటం మరి సిగ్గుపడాల్సిన పరిస్థితి. అలాగే తల్లికి వందనం సుమారు రాష్ట్రంలో 68 లక్షల మందికి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఈ తల్లికి వందనం అనేది మొన్న నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు, గత ప్రభుత్వంలో ఆడవాళ్ళని సిగ్గుపడేలాగా చీరలు కట్టుకున్నావా, గాజులు తొడుక్కున్నావా, ఆడింగోడువా, ఇలాంటి వాటికి స్వస్తి పలకాలి, మనం ఆడవాళ్ళు గౌరవం పెంచేలా ఉండాలి, అందుకనే తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి